ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీకి ఊహించని ప్రమాదం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. ఇలా ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాను, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం. కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ పౌరసత్వం గురించి గత కొంతకాలం చర్చలు జరుగుతున్నాయి. ఆయనకు 2 దేశాల పౌరసత్వం ఉందా లేదా, ఆయన భారత పౌరుడు కాదా అనే కొన్ని సంవత్సరాలుగా అనేక మంది సందేహాలు అయితే ఉన్నాయి. అంటే పెద్ద ప్రమాదం పొంచి ఉందన్నట్టు. తాజాగా ఈ అంశంపైన అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ కీలక నిర్ణయం తీసుకోవాలని హోంశాఖ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. ఈ అంశంపై కర్ణాటక చెందిన ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అందులో రాహుల్ గాంధీ విదేశీ పౌరసత్వాన్ని నిరూపించుకోగల ఈమెయిల్లు తన వద్ద ఉన్నాయని చెప్పేసి పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి పేర్కొన్నారనమాట. కోర్టు ఆదేశాలు. అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఈ కేసు విచారణలో హోం మంత్రిత్వ శాఖకు 4 వారాల సమయం అయితే ఇచ్చింది. ఇక ఈ సమయంలో హోం మంత్రిత్వ శాఖకు ఏదైతే ఈ అంశంపైన సమగ్రంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఈ కేసు తదుపరి విచారణ తేదీని ఏప్రిల్ 21, 2024 తేదీ నిర్వహించారు. ఈ సమయంలో హోం మంత్రిత్వ శాఖ 8 వారాల సమయం కోరింది. దీంతో కేసు పరిణామాలు మరింత ఆసక్తికరంగా ఉంటాయని చెప్పేసి విచారణలో భాగంగా, అంటే గతంలో కూడా ఆయన పౌరసత్వం గురించి అనేక ఆరోపణలు అయితే వచ్చాయి. ఇక ఈసారి అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఈ అంశంపైన స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని హోంమంత్రిత్వ శాఖ 4 వారాల సమయం అయితే ఇచ్చింది. ఈ కేసు విచారణలో రాహుల్ గాంధీ పౌరసత్వం గురించి ఉన్న అనుమానాలు నివృత్తి చేయడానికి అవసరమైన సమాచారాన్ని సమర్పించాలని కోర్టు చేయడం జరిగిందనమాట. సో ఇక ఈ పిటిషన్ కర్ణాటక బీజేపీ కార్యకర్త శశికర్ దాఖలు చేశారు. ఏదైతే ఆయన తన వద్ద ఉన్న రహస్య ఈమెయిల్ను ఆధారంగా రాహుల్ గాంధీ విదేశీ పౌరసత్వాన్ని నిరూపించవచ్చని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఏం జరగబోతుంది ఏందనేది రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిందనమాట. ఈ అంశానికి సంబంధించి బీజేపీ మాత్రం ఆ అంశం గురించి మరింత గట్టిగా ప్రశ్నించే అవకాశం అయితే ఉంది. ఈ క్రమంలో కేసు పరిణామాలు రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపే అవకాశం అయితే